నాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని తలపింపజేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు మరి నిన్నటి బహిరంగ సభ సమావేశం ఏదైతుందో మనందరం గమనించమని చెప్పంటున్నాను. మిత్రుడు విద్యాసాగర్ రావు గారు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మిత్రుడు కొప్పల ఈశ్వర్ గారు మాజీ మంత్రివర్యులు, సోదరి దావ వసంత గారు మాజీ జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు, అట్లాగే మా మిత్రులు మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ గారు, మిత్రులు లక్ష్మణస్వరరావు గారు, బాపురెడ్డి గారు, హరిచరణరావు గారు, శ్రీకాంత్ గారు, సమావేశంలో పాల్గొంటున్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మిత్రులందరూ కూడా చెప్పంటున్నాను. అంటే వాస్తవంగా నిన్నటి కేసీఆర్ గారి యొక్క సభ ఇలా మరొక్కసారి కేసీఆర్ ఆనాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని తలపింపజేసిందని చెప్పంటున్నాను. ఇలా రాష్ట్రంలో ఏదైతుందో వారు 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కితే ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీ మరింత మేలైన ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందనేటువంటి ఒక భావన ఆశల పల్లకిలో ప్రజానీకాన్ని ఊరిగింప చేయడంతో సరే మార్పు చేయడం జరిగింది. ఏ మార్పు అయినా కానీ మంచి కోసం జరగాలి. కానీ జరిగిందేంటి? తిరోగమన చర్యగా మీరు కేసీఆర్ గారి కంటే మెరుగైన పాలన ఇస్తామని చెప్పని మీరు పేర్కొన్నారు. వీళ్ళు జరుగుతుందేంటి? ఇప్పుడే మిత్రులు ఈశ్వర్ గారు చెప్పిండే వీళ్ళు దేశంలోనే ఎక్కడ లేని విధంగా అన్నాడు రైతాంగానికి పెట్టుబడి సమకూర్చే విధంగా రైతు బంధు కార్యక్రమాన్ని అమలు చేసి తలబెడితే వీళ్ళు 3 పంటలే కొట్టిండే 3 పంటలే కొట్టి ఈసారి ఏదైతుందో రబీకి సంబంధించి 2వ ఎకరానికి వాళ్ళు ఇస్తా అని చెప్పని పేర్కొంటుండే చెప్పండి. వీళ్ళ పంటల బీమా పథకం వీళ్ళ ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతే రైతాంగాన్ని ఆదుకోవటానికి కొరకు పంటల బీమా పథకం అమలు చేస్తామని చెప్పాను. దాన్ని ఊసేలేదు. భూమి లేని నిరుపేదలకు ఏదైతుందో ప్రోత్సాహకంగా ఎకరానికి 1000 రూపాయలు ఇస్తామని చెప్పండి. ఆ ఆలోచన అమలు కార్యక్రమం లేదని చెప్పంటు నేను. వీళ్ళ కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డలకు ఏదైతుందో ఒక వరంలాగా కుటుంబాన్ని ఆదుకోవటానికి కొరకు మరి అలాంటి కేసీఆర్ గారు 50,000తో ఆరంభింపజేసి 1,00,000 రూపాయలకు చేరిస్తే దానికి తులం బంగారం జోడిస్తామని చెప్పని పేర్కొంది. తులం బంగారం కాదు కదా, అసలు ఇచ్చే 1,00,000 రూపాయలు కూడా ఏదైతుందో పెళ్లి నాటి ఇవ్వాల్సినటువంటి 1,00,000 రూపాయలు వీళ్ళ ప్రసూతి నాడు ఇచ్చే పరిస్థితి ఎదురవుతుందని చెప్పండి. ఆ ప్రసూతి కూడా అందడం లేదు చెప్పండి. ప్రసూతి సహాయం కేసీఆర్ కిట్ నీకు నిజంగా కేసీఆర్ గారి పేరట అమలవుతున్న కార్యక్రమం నీకు నచ్చకుంటే ఇందిరమ్మ పేరు పెట్టు. కానీ పథకం నిలిపివేయడం ఏంటే నాకు అర్థం కాదని చెప్పండి. నేను వీళ్ళ గురుకుల ఆశ్రమ పాఠశాలలు వీళ్ళ అల్పసంఖ్యాక వర్గాలకు కానీ బలహీన వర్గాలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతుందో విద్య యొక్క ప్రాధాన్యత గుర్తించి అందరికీ ఉచితంగా విద్యా బోధన సౌకర్యాలు కల్పింప చేయాలని చెప్పని వీళ్ళ గురుకుల ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేస్తే వాటిని నిర్వీర్యం చేసే విధంగా మీరు మౌలిక సదుపాయాల కల్పన లేదు, శాశ్వత భవనాల సదుపాయం కల్పన లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ అని చెప్పి అంటున్నాను. 10,000 కోట్లు ఇలా పెండి బకాయిలు. ఇలా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి 276 కోట్లు దాన్ని వినియోగించుకోలేక 25% నిధులు జోడించలేక రాష్ట్ర ప్రభుత్వం మరి మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు ఆయన శాఖ మరి ఏ విధంగా నిర్వహిస్తున్నా ఏంటో ఆయనకే తెలియాలని చెప్పంటున్నాను. మరి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిరుపేద వర్గాలకు ఏదైతుందో దళిత సమాజం నిరుపేద వర్గాలకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని చెప్పంటున్నాను. అడ్మిషన్ చేరిక లేకుండా పోతుందని చెప్పంటున్నాను. ఏ ఒక్క కార్యక్రమం కూడా ఇవాళ మేము ఏదైతుందో ప్రజలు కోరుతున్నాయి మార్పు. ఇవాళ మేము కోరే మార్పు కాదు ఇది. ప్రజలు ఏదైతుందో ఈ రేవంత్ రెడ్డి పాలన పోవాలి, కేసీఆర్ గారి పాలన రావాలని ప్రజల్లో నానుడు వచ్చింది. మేము పాలన మార్పు కావాలని చెప్పి కోరుతున్నామని చెప్పినాం తప్ప రేవంత్ రెడ్డి గారి కీడు కోరలే.
రేవంత్ రెడ్డి గారి కీడు కోరలే. కేసీఆర్ గారి నోటంటే గాని మా నాయకులు ఎవరి నోటంటే గాని భౌతికంగా రేవంత్ రెడ్డి కీడు కోరలే. ఇదే ముఖ్యమంత్రివా నువ్వు? నీ పాలన అంతా మెరుగుకుంటే మరోసారి అధికారికి వస్తా అని చెప్పి చెప్పుకుంటున్నాం. కేసీఆర్ గారు ఏదైతే ఒక ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందా, తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అవకాశం లభించిందంటే అది కేసీఆర్ గారి పుణ్యం అని చెప్పంటున్నాను నేను. ఆనాడు వారు ఉద్యమించకున్నట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా? నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటోడివే నువ్వు. ఇదేనానే ఊరి తీస్తావే ఊరి? నిజంగా కూడా చెప్పంటున్నా, ఒక పాలక పక్షంగా ప్రభుత్వం ఏదైతుందో ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షాలు బలంగా ఉండాలని కోరుకోవాలి. అటువంటిది ఏదైతుందో వాస్తవాలు మాట్లాడుతుంటే దాన్ని భిన్నంగా విమర్శనాత్మకంగా నువ్వు మేడిగడ్డ సందర్శించినవా? నేను కేసీఆర్ గారు ఏదైతుందో జగిత్యాల పర్యటన సందర్భంగా ప్రజా ఆశీర్వాద సభ అంత గొప్పగా జరుగుతుంటే నువ్వు జీర్ణించుకోలేక ఏదో నిద్ర లేచినట్టు నటించటం. మేడిగడ్డ కురింగిపోయింది. ఎన్నడు కురింగింది? 30 మాసాలైంది. 2 పిల్లలు కురింగినాయి. దాన్ని నిర్మాణం చేసింది ఎవరు? వీళ్ళ ఎల్ఎన్టీ పబ్లిక్ అండర్టేకింగ్. అది అసలు నిజంగా ఎల్ఎన్టీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. అది ఎవడు చెప్తే ఏంటోడు కాదాళ్ళు. ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ అనేది ఏదైతే ఉందో అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. అది ఎవరి సలహాలు సూచన చేస్తే అది తప్పులు చేసేటువంటి సంస్థ కాదు. అది సరే పిల్లలు కుంగినాయి, దురదృష్టం. అది అవి మరమ్మతు చేసుకుంటూ 400 కోట్లు అవుతాయి. ఎక్కువ మరమ్మతు చేసుకుంటూ 400 కోట్లు అవుతాయి. 30 మాసాలు గడిచింది. ఎన్డీఎస్ఏ జాతీయ సంస్థ ఏదైతుందో వాళ్ళు సంవత్సర కాలం దాన్ని నార్చీలు పెండింగ్ పెట్టిండ్రు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి సంవత్సర కాలం గడిచిందే. దాని పునర్నిర్మాణం ఈ పాటికి అయిపోయేది ఉండే. అని చెప్పి అంటున్నాను. నువ్వు ఎంతవరకు కేసీఆర్ గారిని ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం తప్పేదైతుందో ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పండి, జీవన ఆధారం. మేడిగడ్డ ఇవాళ ఏదైతుందో ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు జీవన ఆధారం అని చెప్పి అంటున్నాను. ఏ స్థానంలో మేము కూడా మాట్లాడినాం. ప్రాణహిత నదీ జలాలు తుమ్మడేటి వద్ద నిర్మాణం చేసే అవకాశం ఉంటే నిర్మాణం చేయాలని చెప్పినమే. కేసీఆర్ గారు ఏదైతుందో మహారాష్ట్ర ప్రభుత్వంలో ఒప్పందంలో భాగంగా 145 మీటర్లతో ఒప్పందం వారే కుదిర్చిండ్రు. కేసీఆర్ గారే, నువ్వు చేసింది కాదు. అలా మనం ఆశించిన జలాల లభ్యత పొందలేకపోతున్నామని చెప్పని దిగువ 100 మీటర్లకు వచ్చిందా. 10,000 కట్టి నీళ్లు పెట్టిన పొయ్యన్నట్టు ఏదైతుందో మొత్తం లిఫ్ట్లు నీకు సిద్ధంగా ఉన్నాయి. నీ నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే మొన్నటి ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ పార్టీ తుమ్మడేటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తామని చెప్పిందా. ఆ 140 మీటర్లలో బ్యారేజ్ నిర్మాణం చేసి మరి జలాలు తరలించి సుందీలో పట్టుకొస్తే ఒక లిఫ్ట్ తో వస్తున్నాయి కదా. 3 ఏళ్లు గడుస్తుంది, 30 మాసాలు గడుస్తుంది. 3 ఏళ్లు 30 మాసాలు గడుస్తుంది. నువ్వు ఎందుకు నిర్మాణం చేయలేకపోయినవే? అదే కేసీఆర్ గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు జీవనాధారం అని చెప్పని భావించి ప్రాణహిత నదీ జలాల వినియోగానికి ఏదైతుందో ఉన్న పరిష్కార మార్గం 100 మీటర్ల ఎత్తుతోనైనా ఒక 2 లిఫ్ట్లు అదనంగా మనపై భారం పడుతుంది. అయినా కానీ పుష్కలంగా నీరు లభిస్తుందా? 300 టీఎంసీలు భావిస్తూ 300 టీఎంసీ కాదు కదా, అసలు 1000 టీఎంసీ లభిస్తాయి. 1000 టీఎంసీ లభిస్తాయని చెప్పండి. దాని మరమ్మతు లేదు. ఓ 2 ఏళ్ళు ఏదైతే ప్రకృతి సహకరించి అదృష్టం అని చెప్పంటాను నేను. రేపు ప్రకృతి సహకరించక అది ఎల్లినో ప్రభావం ఏదో చెప్తుంది వాతావరణ సూచికలు. అప్పుడు ఏమైతే తెలంగాణ రైతాంగం పరిస్థితి? దానికి ఎవడు జవాబుదారుడు అని చెప్పండి, నువ్వు కాదా అని చెప్పంటాను నేను. నువ్వు ఎంతవరకు ఏది ఇస్తుందో నువ్వు ఆంధ్ర తొత్తుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తోడ్పడే విధంగా అని చెప్పంటాను నేను. మొదటి నుండి కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో సీమాంధ్ర నాయకుల చేతిలో ఏదైతుందో ఆయన ఒక కీలు బొమ్మ అని చెప్పంటాడు. ఆయన 2015లో ఇవాళ శాసనసభ స్థానానికి జరుగుతున్నటువంటి ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్రతోని చెప్పంటున్నా. రాజ్యాంగబద్ధంగా ఎంపికైన ప్రభుత్వాన్ని
వీళ్ళు అస్థిరపరచాలి కుట్రలో భాగంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో ఇదే వేం నరేంద్ర రెడ్డి ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని చెప్పని ఓటుకు నోటు తెలమిది పట్టుకొచ్చింది ఇలా ఇదే రేవంత్ రెడ్డి అని చెప్పి అంటుంది. రాజ్యాంగం పట్ల గౌరవం ఉండాలని అంటున్నా. రాజ్యాంగం పట్ల గౌరవం ఉండాలి. నువ్వు అది ఆలోచన చేయవు. నువ్వు వీళ్ళు కేసీఆర్ గారు అట్టుగా గొప్ప నాయకుని గురించి ఇంత చులుగా మాట్లాడటం నువ్వు వ్యక్తిగత దూషణలు ఏదైతే ఉందో సరైనదిగా ఎన్నడూ వ్యక్తిగత దూషణ చేయలేదు. మేము మార్పు కావాలని కోరుతున్నాం. ఈ రాష్ట్రాన్ని పట్టిన శని పీడ విరడ కావాలని కోరిన రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని పట్టిన శని పీడ విరడ కావాలని కోరినని చెప్పంటున్నాను. నేను రాష్ట్రాన్ని తిరోగమన చర్యలు తీసుకెళ్తున్నాం కాబట్టి మార్పు కావాలని కోరినని చెప్పంటున్నా. నా ప్రజా జీవితం ఏదైతే ఉందో తెరిచిన పుస్తకమై నీలాగా నేను తొక్కుకుంటూ రాలే. నా ప్రజా జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పంటున్నా. 1981లో 30 సంవత్సరాల వయస్సులో పంచాయతీ సమితి అధ్యక్షుడు ఎంపికైతే అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 14 మంది పంచాయతీ సమితి అధ్యక్షులు ఉంటే 13 కాంగ్రెస్లో చేరిండ్రు. 14 పంచాయతీ సమితి అధ్యక్షులు ఉంటే 13 కాంగ్రెస్లో చేరిండ్రు. నేను ఒక్కరిని కాంగ్రెస్లో చేరలేదు. అధికార పార్టీ లాలూచీకి లొంగనటువంటి వాడిని నేను ఒక్కరిని మాత్రం చెప్పంటున్నాను. ప్రతిపక్ష నిలబడేది ఇస్తుందో నేను ముందు పోయినని చెప్పంటున్నాను. ఎన్టీ రామారావు ప్రభుత్వ హయాంలో ఏదైతుందో భాస్కర్ రావు గారిని ఎప్పుడైతే మంత్రివర్గంకి తొలగింప చేయడం జరిగిందో నేను ఆనాడు ఏదైతుందో నా మంత్రి పదవి నేను రాజీనామా చేసిన నన్ను తొలగించలే. నా మంత్రి పదవి రాజీనామా చేసేది ఇస్తుందో భాస్కర్ రావు గారిని మంత్రివర్గంగా తొలగించడం ఏదైతుందో ఇది సరైన నిర్ణయం కాదు అని చెప్పని భాస్కర్ రావు గారి పక్షాన్ని నిలబడ్డని చెప్పంటాను. నేను కాదా, కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది, ఇందిరాగాంధీ నిలబడ్డది, కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. కానీ భాస్కర్ రావు గారిని తొలగించడం ఏదైతుందో అప్రజాస్వామ్యం అని చెప్పని కాంగ్రెస్ పార్టీ మద్దతు నిలబడ్డదని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి తెలుసో తెలియదు. అది భాస్కర్ రావు గారికి తదుపరి కాలంలో పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం కల్పించేది కాంగ్రెస్ పార్టీ. నాదేళ్ల భాస్కర్ రావు గారికి తదుపరి కాలంలో పార్లమెంట్ సభ్యుడిగా ఖమ్మంకి వెళ్ళి అవకాశం కల్పించేది కాంగ్రెస్ పార్టీ. నేను చట్టాల గురించి మాట్లాడడం లేదు, రాజ్యాంగం గురించి మాట్లాడడం లేదు. రాజ్యాంగం గురించి మాట్లాడితే 84లో ఏదైతుందో అసలు పార్టీ ప్రేమలో చట్టమే లేదు. 84లో పార్టీ ప్రేమలో చట్టమే లేదు. పార్టీ ప్రేమలో చట్టం అమలుకి వచ్చింది ఎన్నడూ 85లో వచ్చింది రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత. అయినప్పటికీ ఏదైతుందో ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దయిన తర్వాత నవంబర్ 1984 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దయింది. ఇది రద్దయిన తర్వాత డిసెంబర్లో ఏదైతుందో పార్లమెంట్ ఎన్నికలు వస్తే పెద్ద చొక్కారావు గారు పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తే ఏదైతుందో మేమందరం కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపామని చెప్పంటారు. నీలాగా అప్రజాస్వామికంగా రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించి కాదు, రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నటువంటి ఒక నిబద్ధత గల నాయకుడిగా మా ప్రజా జీవితం కొనసాగిందని చెప్పంటున్నా. మేము ఆనాడైనా ఈనాడైనా ఎన్నడైనా రాజ్యాంగ నిబంధనలు కట్టుబడి మా ప్రయాణం కొనసాగిందని చెప్పంటున్నా. 2014లో నేను ఒకే ఒక్క శాసనం తప్పినాయా. మొత్తం 3 ఉమ్మడి జిల్లాలలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలలో ఎంపికైన ఒక సభ్యుడు విఠల్ రెడ్డి గారు బీఆర్ఎస్ లో చేరితే నేను ఒకే ఒక్కరిని మిగిలినని చెప్పంటున్నాను. 2019లో శాసన మండలి సభ్యుడికి ఎంపికైనాడు ఏదైతుందో అసలు పార్టీ పేరు చట్టమే అడ్డం కాదు. నేను ఏకైక సభ్యుడి కాబట్టి అయినా కానీ ఒక నిబద్ధత గల నాయకుడిగా నేను ఎంపీ కావడం తోడ్పడ్డది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అని నేను శాసన మండలిలో నేను ఉంటే పోరాటం చేసిన అని చెప్పంటాను. ఇవాళ ఏదైతుందో నేను 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేసి పోరాటం చేస్తే ఇవాళ నేనే నా కార్యకర్త నా గురించి మాట్లాడతాడా. నేను 4 మున్సిపల్ చైర్మన్ కావడం తోడ్పడ్డా. మీరందరూ సజీవ సాక్షులు. ఇలా జగిత్యాల మున్సిపల్ 4 మున్సిపల్ చైర్మన్ అయినా 4 మున్సిపల్ చైర్మన్ కావడానికి తోడ్పడ్డా చెప్పంటున్నా. ఒక 10 మంది జడ్పీటీసీలు ఎంపీపీలు అయిందని చెప్పంటున్నా. ఒక 100 మంది మున్సిపల్ కౌన్సిలర్స్ అయిందని చెప్పంటున్నా. ఒక 100 మంది ఎంపీటీసీలు అయిందని చెప్పంటున్నాను.
మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అంటే నేను తోడ్పడ్డా అత్యధికంగా ఏదైతుందో ఇవాళ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఏదైతుందో ఎదిగొచ్చింది ఎక్కడ అని చెప్పంటే చిగితల నియోజకవర్గం నీలాగా తొక్కకుండా కాదయా, నేను ప్రోత్సహించుకుంటూ వచ్చిన మెట్టు ఎక్కుకుంటూ వచ్చిన అని చెప్పి అంటాను నేను. ఇవాళ విమర్శనే ఇవాళ సమాధానం కాదు, నిర్మాణాత్మకంగా వ్యవహరించాలంటాను. నువ్వు వచ్చినావు నాయన మేడిగడ్డకు, ఏదో నాయన అది నిర్మాణం చేస్తావు అని చెప్పి దాని సంగతి చెప్పరా నాయన. అసలు మేడిగడ్డ నిర్మాణం ఏం చేయబోతున్నావు ముందు అది చెప్పు. అది పునర్నిర్మాణం ఎప్పటిలో చేయబోతుందో చెప్పు అని చెప్పి అంటాను నేను. 30 మాసాలు గడిచిందే, సాయిల్ టెస్టింగ్ ఇంకా 6 నెలలు అంటుండే. సాయిల్ టెస్టింగే 6 మాసాలు అంటుండు. అంటే 6 మాసాలు చివరికి అయిపోతే డిసెంబర్ జనవరి వస్తుంది. తదుపరి డిజైన్స్ రూపొందిస్తాడు. నువ్వు ఎప్పుడు పునర్నిర్మాణం చేస్తావు? ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు? నీకు అసలు చిత్తశుద్ధి ఉందా? ఇవాళ ఏదైతే మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో కేవలం తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాదు, అంతర్జాతీయ స్థాయిలో బహుళార్థ ప్రాజెక్ట్ ఏదైతుందో ఎత్తిపోతలు ఇవాళ ఉన్నది ఏదైతుందో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పంటారు. నువ్వు నిజంగా 9 మీద కడితే కట్టున్నావు, నీకు చేత కాదు. ఇలా మళ్ళీ భవిష్యత్తులో ఏదైతుందో ఇలా మేడిగడ్డ పునర్నిర్మాణం చేయబడాలంటే నీ చేత ఐదో కామో తెలియదు, కానీ కేసీఆర్ గారి యొక్క నాయకత్వం లోపల యావత్ తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారమైనటువంటి యొక్క మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ చేసి యావత్ తెలంగాణ రాష్ట్ర సస్యశ్యామలమయ్యే విధంగా సాగునీరు త్రాగునీరు అందింపజేయటం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారితో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి పేర్కొంటామని చెప్పి అంటున్నాను. నేను చెప్పిన హైదరాబాద్కు వచ్చిందే. హైడ్రా అంటే ఏదైతుందో ఎవడైనా చెరువులు ఆక్రమించి ఉన్నోడు భవనాలు నిర్మాణం చేసే వాని తొలగించవా? వాని జోలికి ఓడు, ఎవడు గరీబ్ ఓడున్నాడు, వాని జోలికి పోతాడని చెప్పి అంటున్నాను. వీళ్ళు మూసి ప్రక్షాళన చేయరు నాయన, మూసి ప్రక్షాళన చేయి. ఆ మూసి ప్రక్షాళన మాట్లాడాడు. మూసి సుందరీకరణ ఎవరికి కావాలనే? మూసి ప్రక్షాళన కావాలి. ప్రక్షాళన చేయు అని చెప్పి అంటున్నాం. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టు అని చెప్పి అంటున్నాం. అది చేయడు. వీళ్ళు ఎంతోనూ ప్రజాపాలన, ఎక్కడ నీ ప్రజాపాలన? వీళ్ళ ప్రజాపాలన అనే నెపంతోనేది ప్రజానికాన్ని వంచే ప్రయత్నం చేస్తుండే. ప్రజాపాలన అనే నెపంతోని ప్రజానీకాన్ని వంచే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అంటున్నా. వీళ్ళు మహిళలకు ఏది ఇచ్చిందో ఉచిత రవాణా సౌకర్యం సంతోషం, మీ వెల్కమ్. మరి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఏదైతే ఉందో రేపు మన సమ్మెపాట ఎందుకు పోతున్నాయా? రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఏదైతే ఉందో ఈ అర్ధరాత్రి నుండి ఏదైతే ఉందో సమ్మెకు పోబోతున్నారు. అన్నాడు కేసీఆర్ గారు ఏదైతున్నదో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ప్రభుత్వం విలీనం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా వాళ్ళ వేత భత్యాలు పీఆర్సీ కల్పిస్తా అని చెప్పాను అన్నాడే. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తా అని చెప్పాను అన్నాడు. ఏమైందే? ఇవాళ ఉచిత విద్యుత్తు పాపం ఆర్టిజాన్స్ అని చెప్పి అంటున్నా. అసలు ఉచిత విద్యుత్ రాష్ట్రంలో అమలవుతుందంటే క్షేత్రస్థాయిలో దాన్ని అమలు చేసేది ఎవరు? ఆర్టిజాన్స్ అని చెప్పి అంటున్నా. వాళ్ళు సమ్మెబాట పట్టిండ్రు. మన విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ నిర్మాణానికి తోడ్పడుతుంది మన సింగరేణి బొగ్గుగని కార్మికులు అని చెప్పి అంటున్నాను. సింగరేణి బొగ్గుగని కార్మికులు అని చెప్పి అంటున్నాను. సింగరేణి బొగ్గుగని కార్మికులకు ఏది ఇస్తుందో వాళ్ళకు కల్పిస్తా అన్నటువంటి ఒక రిటైర్మెంట్, వాళ్ళకు కంపల్సరీ అపాయింట్మెంట్ ఏది లేదు. చివరి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కూడా ఇది ఉంటుందో ఊడుతుందో అని చెప్పంటున్నాం. ఇలా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కూడా అభద్రతతోని చివరి మన శాంతి భద్రతలు పర్యవేక్షించేటట్టుగా హోంగార్డ్, మన శాంతి భద్రతలు పర్యవేక్షించేటట్టుగా హోంగార్డ్స్ అని చెప్పంటారు. పాపం ఎన్నైనా ఆలోచన చేస్తున్నావు వాళ్ళ గురించి? వాళ్ళు వైద్య సదుపాయాలు కల్పించాలి, వాళ్ళకి కంపల్సరీ అపాయింట్మెంట్ ఇవ్వాలి. అంగన్వాడీ ఆయాలు ఉన్నారు. ఎవరి గురించి నీ ప్రజాపాలన అంటూ నేను నీ ప్రజలుగా ఎంతవరకు ఏదో నువ్వు నీ తాబేదారు తప్ప ఎవరికైనా ఆలోచన చేస్తున్నావా? మీ ఇదంతా సహించలేక ఏదైతుందో
నేను కాంగ్రెస్ పార్టీ ఒక క్రమశిక్షణ కార్యకర్తగా నేను ఆశించిన ప్రభుత్వం వేరు, నేను ఆశించిన ప్రభుత్వం వేరంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన ఆలోచన విధానం రాహుల్ గాంధీ గారు ఏదైతుందో రాజ్యాంగం చేతబుని జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదం ఇచ్చిండే. ఏమైందే జై బాపు జై భీమ్ జై సంవిధాన్? రాహుల్ గాంధీ గారికి తెలంగాణ రాష్ట్రం ఏమవుతుందో కనబడతలేదా? రాహుల్ గాంధీ గారికి తెలంగాణ ఏమవుతుందో కనబడతలేదా? తెలంగాణ రాష్ట్రానికి రాజ్యాంగ నిబంధనలు వర్తించాయా? జీవన్ రెడ్డి గారికి 14 సార్లు టికెట్ ఇచ్చిన నాకు ఇది కథ గమ్ముతుందిరా, నాకు సమర్థత లేకుండా టికెట్ ఇచ్చినావే, నాకు ఎన్నికల్లో పోటీకి సమర్థత లేకుండా టికెట్ ఇస్తారు ఎవడన్నా? నేను చెప్పింది నేను 2 సార్లు ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం జాగృతి చేయడానికి కొరకు ఏదైతుందో వారు పదవులు త్యాగం చేసి ఎన్నికలు పోటీ చేస్తే నన్ను దొరకౌట్ కమిటీని పెట్టింది. అక్కడ అసలు చెల్లించుడు వీకినాడు, ఎక్కడో వీకినాడు. మొన్నటి ఎన్నిక మత ఓటు డివిజన్ అనేది అవుతుందో మతతత్వంతో డివిజన్ అయితే నీకు పోటీ చేయడానికి మనకు అవకాశం ఇచ్చింది. 96 ఉప ఎన్నిక ఏదైతుందో మొత్తం దేశంలోనే ఒక ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి 73% ఓట్ ఐ గాట్ పోల్డ్. నీలాగా కాదయా నేను ఎమ్మెల్సీ గెలిచిన అని చెప్పంటే రాజకీయాలకు అతీతంగా చెప్పంటారు. రాజకీయాలకు అతీతంగా ఆయన మొత్తం శాసన మండలి పరిధిలో ఇద్దరు ఎమ్మెల్యేలే. కానీ ఇవాళ 20 మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని ఇదే రేవంత్ రెడ్డి గారు కాలుకు బల్బం కట్టుకొని మొత్తం జిల్లాలు తిరిగిండా. ఎందుకు గెలిపేది మన శాసన మండలి? ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొత్తం జిల్లాలు తిరిగిండు, పెట్టుబడి పెట్టిండు. మనం ఎందుకు గెలవలేదే? పార్లమెంట్ ఎందుకు గెలవలేదే? నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో ఏదైతున్నదో ఈయన ముఖ్యమంత్రి కాకముందు బీజేపీకి అక్కడ 4,000 ఓట్లు వస్తే ఈయన ముఖ్యమంత్రి అయినాక అది 63,000 ఓట్లు వచ్చినాయి. కొడంగల్లో మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో శాసనసభ ఎన్నికల్లో 4,000 ఓట్లు వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో అది 63,000 పెరిగింది, 59,000 ఓట్లు పెరిగింది అంటూ దానికి ఎవడు బాధ్యుడే? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాలేకపోయిందంటే ఎవడు బాధ్యుడు? నువ్వు కాదా? ఇంకా ఈయన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తారట, ఈయన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తారట. నీ మహబూబ్నగర్ ఓడగొట్టు, మహబూబ్నగర్ శాసనమండలి ఓడిపోయింది అన్న అంటే శాసనమండలి ఓడిపోయింది. మహబూబ్నగర్లో చేవల్లో ఓడిపోయింది. సికింద్రాబాద్ మల్కాజ్గిరి ఈయన ప్రాతినిధ్యం వహించిండు, ఒక్క సీటు గెలవలేదు. మల్కాజ్గిరిలో ఈయన పార్లమెంటే ప్రాతినిధ్యం వహించినాడు ఏదైతున్నదో ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలవలేదు అంటున్నా, పార్లమెంట్ గెలవలే. ఈయన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతాడు. ఎంత నీ స్వార్థ ప్రయోజనాలు, నీ ఆర్థిక ప్రయోజనాలు తప్ప నీకేముంది అని చెప్పంటున్నాను నేను. నీ స్వార్థ ప్రయోజనాలు, నీ ఆర్థిక ప్రయోజనాలు తప్ప ఏముంది అని చెప్పంటున్నాను నేను. తెలంగాణ రాష్ట్రానికి ఏదైతుందో ఇలా కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అని చెప్పంటారు. అందరం కూడా కోరుకునేది కేసీఆర్ గారి ప్రభుత్వం తిరిగి రావాలని కోరుకుంటున్నాం. ఇది ఒక మా బీఆర్ఎస్ ఉండే కాదు, ఇది యావత్ తెలంగాణ సమాజం కోరుకుంటుంది. ప్రజల నానుడు వచ్చింది. ఈ రాష్ట్రాన్ని పట్టిన శని పీడ విరడ కావాలి, ఈ రేవంత్ రెడ్డి పోవాలని చెప్పని రాష్ట్ర ప్రజానికే కోరుకుంటున్నాను చెప్పంటున్నాను. ఉంటావు 2 ఏళ్ళు, నువ్వు ఉంటావు, నీ ఎవరొచ్చో తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడేమైందో తెలియదు. కొసలేదాకా ఈయన ఉంటా అని చెప్పి అనుకుంటుండు నేను కొసలేదాకా ఉంటా అని చెప్పని. కానీ అధిష్టానం గమనిస్తుంది. ఈయన ఇప్పుడే పోయేదైతే బీజేపీ దానిలో చేరిండు. ఎందుకు నడమ ఉన్నాడుగా చంద్రబాబు నాయుడు గారు, నడమ రాయబారి వారది ఉన్నాడు. ఈయనకున్న ఎన్డీఏ ప్రభుత్వం మధ్య బీజేపీ మధ్య ఏదైతుందో వారది చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈయన అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు కాపాడతానని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవాళ నిర్వీర్యం నిశ్చితమైనట్టు కనబడుతుంది. మరి ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నా కానీ మరి ఎందుకు సైలెంట్ ఉంటుందో అర్థం కావటం లేదని చెప్పండి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉన్నది, 66 స్థానాలు ఉన్నాయి.
నీకెందుకే మళ్ళీ ఇంకా కొత్త సభ్యులు? నీ సభ్యులు నీకు నమ్మకం లేదా? ఎందుకో కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఏదైతుందో ప్రెషర్ టాక్టిక్స్, నీకంటే కుంపటి ఏర్పాటు చేసుకోవాలి, నీకంటే కుంపటి ఏర్పాటు చేసుకోవాలి. దయచేసి ఏదైతుందో కనీసం నిన్నటి సభ కేసీఆర్ గారు ఏదైతుందో జగిత్యాల సభ అని చెప్పి జగిత్యాలకి పరిమితం కాదు. వాస్తవం నిన్నటి సభ దీని అంత పెద్ద ఎత్తున మరి కేసీఆర్ గారి అభిమానులు ఎవరు ఊహించిన దానికంటే ఏదైతుందో వీళ్ళ పెద్ద ఎత్తున ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున అని చెప్పి యావత్ తెలంగాణ సమాజం మొత్తం టీవీల ముందు కూర్చున్నారే. జగిత్యాల రోడ్ల మీద ఎట్లయితే ఎల్ఈడీల ముందు కూర్చున్నారో ఆ 8 గంటల సమయం లోపల ఎప్పుడు కేసీఆర్ గారు మాట్లాడతారు, ఏం మాట్లాడతారు, మా భవిష్యత్తు ఎట్లా నిర్దేశిస్తారు, మాకేం ప్రణాళిక ఇస్తారు అని ఆలోచిస్తూ మొత్తం టీవీల ముందు కూర్చున్నారా. ఈయన రేవంత్ రెడ్డి అడ్డుకుందామని ఎన్ని కుట్రలు చేసినా కానీ నిన్న రేటింగ్ చూపెట్టు సంజయ్ వీళ్ళ కోర్టు ఎమ్మెల్యే గారు రేటింగ్ ఎట్లా పోయింది అని చెప్పాలి. వ్యూవర్స్ ఏదైతుందో మీకు తెలుసు కదనే, ఛానల్స్ ఏదైతుందో ఇక్కడ కేసీఆర్ గారి ప్రసంగం అవుతుంటే అదే సమయానికి రేవంత్ రెడ్డి అక్కడ నేను ముఖ్యమంత్రిని కదా నాకు చూడు అని చెప్పాలి. సూచనుడు కావాలి కదా. అక్కడ ఏదైనా కానీ ఏదైతుందో ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, జగిత్యాల్లో జరుగుతున్న పరిణామాలు అంటే వాస్తవంగా కూడా ఎవరైనా పార్టీని వీడాలని ఎవరు కూడా భావించాం. ఇక్కడ వాస్తవంగా సఫికేషన్ 20 మాసాలు ఏదైతుందో నేను నిజంగా కూడా నేను అంటే మానసికంగా నేను ఎదుర్కొన్నటువంటి ఒక ఇబ్బందులు క్షోభొచ్చే కేసీఆర్ గారు ఏదైతుందో పెద్ద మనసుతో నిన్న చెప్పాను నేను బహిరంగ సభలో. కేసీఆర్ గారు పెద్ద మనసుతో ఏదైతే నాకు చేయుతులు ఇచ్చిండ్రు, నన్ను హక్కుని చేర్చుకున్నారని చెప్పంటారు, నా హక్కుని చేర్చుకోమని చెప్పంటున్నాను. నాకు బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం కల్పించి నా ప్రజా జీవితానికి ఒక నూతన అధ్యాయం ఆరంభింపబడ్డదంటున్నా. నా ప్రజా జీవితానికి ఏదైతుందో ఒక నూతన అధ్యాయం ఆరంభింపబడ్డని చెప్పంటున్నా. ఇది ఏకైక లక్ష్యం ఏదైతుందో ఈ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం, దాని కేసీఆర్ గారి యొక్క సారథ్యం లోపల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నెలకొల్పబడ్డప్పుడు మాత్రమే మనందరి యొక్క కర్తవ్యం నెరవేరుతుందనే ఒక భావన అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి పదవి లేకుండా ఒక ఏడాది కూడా ఉండలేకపోయారా జీవన్ రెడ్డి అని అంటే నా అసలు నేను చెప్పిన నా రాజకీయ జీవితం తెలిసిన పుస్తకం. నేను 94కి వెళ్ళి 2004 దాకా పదవి లేకుంటున్నాను. ఒక్క నిమిషం, 94కి వెళ్ళి 2004 దాకా పదవి లేకుంటున్నా. 2014 నుంచి ఏదైతే ఉందో 23 దాకా పదవి లేకుండా ఎన్నప్పుడు నేను పదవి కాదు, శాసన మండలి సభ్యత్వం కూడా ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా నాకు అవకాశం వచ్చింది. నాకు నిజంగానే పదవే కావాలని కోరుకున్నట్టయితే ఇప్పుడే చెప్పాను నేను, నాకు పార్టీ ఫిరాయింపు చట్టం కూడా అడ్డు లేకుండే. 2019లో నీ ఏకైక శాసన మండలి సభ్యుని కాబట్టి నాకు పదవి లేకుండా కూడా పార్టీ ఫిరాయింపు చట్టం నాకు అడ్డు లేకుండే. వీళ్ళ పదవి కాదు, ఇవాళ నాకు పదవి వస్తలేదు. ఇక్కడ కేసీఆర్ గారు ఏదైతుందో నాకు పోరాట లక్ష్యం అని చెప్పడం, వీళ్ళ ప్రజాక్షేత్రం లోపల ఏదైతుందో ప్రజల పక్షం నిలబడి పోరాటం చేసేటువంటి ఒక బాధ్యత చెప్పంటున్నా. ఇది పదవి కాదు. అందరం కూడా మీరు 2 ఏళ్ళు రోడ్ల మీదనే ఉండాలి. పదవుల కోసం వెంపర్లాడేది రేవంత్ రెడ్డి. ఆయన ఎవరు వేం నరేందర్ రెడ్డి ఏం సేవ చేసిందే కాంగ్రెస్ పార్టీకి? వేం నరేందర్ రెడ్డి అనే అతడు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి ఏం సేవ చేసిందని చెప్పట్టు నేను. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఒక వ్యక్తిగత సహాయకుడు, ఆ చిన్నారెడ్డి గారికి ఇచ్చేది ఉంటే నేను అడగలే రాజ్యసభ. మీకు తెలుసో తెలియదు నాయన, నేను ప్రభుత్వం ఏర్పడ్డ నాడు కూడా నాకు మంత్రి పదవి కావాలని చెప్పి నేను ఢిల్లీ పోలే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాడు కూడా ఎవరైనా మంత్రి పదవి కావాలని చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది కదా, నేను పోలే ఢిల్లీకి. పిసిసి అధ్యక్ష పదవి కొరకు కూడా నేను ఢిల్లీ పోలే. పిసిసి అధ్యక్ష పదవి నా పేరు ప్రకటింపబడి ఇదే పెట్టుబడిదారుల కుట్రతో ఎప్పుడైతే అది నిలిపివేయబడడం జరిగిందో నేను మళ్ళీ ప్రయత్నంలో భాగంగా నాకు కావాలని చెప్పి ఢిల్లీ పోలే. వీళ్ళ అవకాశాలు ఏదైతుందో సమర్థతతో వస్తాయని అనుకోండి, నేను అవకాశాలు సమర్థతతో వస్తాయని అనుకున్నా. ఇక్కడ కుట్రపూరితంగా ఏదైతుందో ఇలా రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏదైతుందో ఇవాళ పదవుల కోసం కాదులని ఆయన ఆత్మగౌరవం లేకుండా చేసిండు. ఇవాళ ఆత్మగౌరవం ఆత్మ అభిమానం కొరకు ఏదైతుందో నేను బయటకు వచ్చినా చెప్పండి.
నాకు ఆత్మ గౌరవం ఆత్మ అభిమానం ప్రధానం అని చెప్పి అంటున్నా. పదవులు కాదు. పదవుల వెంపర్లాట రేవంత్ రెడ్డి కుట్టానే. తెలుగుదేశం పార్టీ ఇలా తెలంగాణ రాష్ట్రం అధికారం రావటం సాధ్యం కాదు, అది తెలుసు. ఏం చేయాలి అధికారం రావాలంటే ఓ స్కెచ్ గీసిండు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. ఆయననే ఇంకో ఈయన తొమ్మిది చూపెట్టిండు. ఇంకో నువ్వు ఈ బాట ఓరా నాయన. ఎవడైనా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఎవరికి ఇస్తారా? స్పీకర్కి ఇస్తాడు. ఎవరికి ఇవ్వాలి? ఈయన ఎవరికి ఇచ్చిండు? చంద్రబాబు నాయుడికి ఇచ్చి ఆయన మంచిగా దాన్ని భద్రంగా ఫ్రిడ్జ్లో తాళం వేసి పెట్టిండు. ఇవాళ టీడీపీ శాసనసభ్యుడిగా శాసనసభలో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇగో ఇది చూడండి. ఈయన శాసనసభ సభ్యత్వం ఆమోదింపబడలేదు. స్పీకర్ గారికి దాన్ని ప్రతిపాదించలేదు, రెఫర్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే ఉందో, టీడీపీ సభ్యునికి ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చింది. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి ఒక స్కీమ్. నా పార్టీ పేరు చెప్పుకోండి, నువ్వు నీకు గుర్తింపు లభించదురా నాయన. ప్రజల గుర్తింపు లభించాలని ఏమైనా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు, ఏదైనా ఉద్యమ ప్రదాత ఇచ్చిందని చెప్పి అనుకుంటే గుర్తిస్తే సోనియా గాంధీ గుర్తిస్తారు. నువ్వు ఇక్కడికి కాదు అక్కడ పోరా అని చెప్పని స్కెచ్ గీసి ఇది అదే స్కెచ్ నడుస్తుంది. పదవుల వెంపర్లాట నాకు కాదు, రేవంత్ రెడ్డికి. ఆయనే చెప్తాడు ఎప్పుడు నేను తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పని. నేను ఎవరిని దొక్కలే, నాకు తెలిసిన పుస్తకం అని చెప్పి అంటున్నాను. నేను చెప్పిన నలుగురు మున్సిపల్ చైర్మన్ కావడానికి నేను తోడ్పడ్డా అని చెప్పని. ఆయన ఇంతమంది మున్సిపల్ చైర్మన్ చేసిండే. అయ్యో, నా జగిత్యాల నియోజకవర్గం లోపల ఏదైతే ఉందో నలుగురు మున్సిపల్ చైర్మన్లు కావడానికి నేను తోడ్పడ్డా. ఓ 10 మంది ఎంపీలు దరిపిడిలు కావడానికి తోడ్పడ్డా. ఓ 100 మంది ఎంపీటీలు కావడానికి తోడ్పడ్డా. ఓ 10 మంది కౌన్సిలర్ కావడానికి తోడ్పడ్డా. నువ్వు ఎంతమంది చేసినవే? మైక్ ఉంది కదా, మాట్లాడడానికి అయిపోతుందా? మైక్ కూడా ఎవడో ఏదైనా మాట్లాడతానంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి కథ. థ్యాంక్ యూ. ఇంకొక విషయం సార్, ఎమ్మెల్సీ బీసీలకు ఏదైతే మున్సిపల్ చైర్మన్ కానీ ఎంపీపీలు కానీ నష్టపోతున్నారని చెప్పి సవరణ జ్యోతి పేరు బీసీలకు అయితే మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, ఎంపీపీలు కానీ మున్సిపల్ చైర్మన్ కానీ బీసీలది వేరే ఓసీలు అనుభవిస్తున్న సవరణ జ్యోతి పేరు గవర్నమెంట్. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి 317 జీవో ఆర్థిక పరంగా ఎందుకు పేరు కాదు బాబు. నేను కూడా అప్పుడు సభలో ప్రయత్నం చేసినాం, అందరం కూడా ప్రయత్నం చేసినాం. చేశారు, తెచ్చారు. ఎంపీపీలు వాళ్ళు బీసీలు చేశారు, మున్సిపల్ చైర్మన్ కూడా బీసీలకు మళ్ళీ అవకాశం చేసే చట్టం తగు మార్పులు చేయబడే విధంగా ఏదైతే సూచన చేసి మార్పు చేపించగలిగిన బాబు అని చెప్పంటారు. 317 జీవో కూడా మార్చడానికి నా సలహాలు సూచనలు ఇచ్చిన బాబు. నేను అంటున్నాను, నేను సలహాలు సూచనలు ఇచ్చిన, నేను శాసన మండలి వేదికగా మాట్లాడి నేను పాటించేటోడు కావాలి కదనే, పాటించేటోడు కావాలి కదా. అరే అది పాటించేటోడు కావాలి, వాళ్ళ చిత్తశుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు ఏమంటే బీసీలను మాట్లాడతా వసంత గారు, ఇప్పుడు కేసీఆర్ గారు ఏదైతుందో సమగ్ర కుటుంబ సర్వేలో ఆనాడు కులగణన చేస్తే బీసీ జనాభా 51% వచ్చిందమ్మా. కేసీఆర్ గారు ఏదైతుందో సమగ్ర కుటుంబ సర్వే వారు కులగణన చేస్తే ఎక్స్క్లూడింగ్ ముస్లిం పాపులేషన్ 51% వచ్చిందమ్మా. మరి ఇదే రేవంత్ రెడ్డి ఏదైతుందో ముస్లిం జనాభా కలుపుకొని 56 వచ్చింది. అంటే అందులో 11% ముస్లిం జనాభా ఉన్నది. అది తీస్తే మన బలహీన వర్గాలకు 5% దెబ్బ కొట్టింది. మన బలహీన వర్గాలకు కేసీఆర్ గారి యొక్క లెక్కల ప్రకారంగా 51% వచ్చింది. రేవంత్ రెడ్డి గారి లెక్క ప్రకారంగా 46% వచ్చింది. ఇంకా ఇది ఆయన చిత్తశుద్ధం అంటూ నేను. ఇంకా ఆయన మాట్లాడతాడు. ఆయన సంజయ్ తెలిసి మాట. ఇప్పుడు కేసీఆర్ గారు ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగిస్తారో ఆ బాధ్యత నిర్వర్తిస్తారా? హరీష్ రావు గారికి ఏదైతుందో మరి ఇదే పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశం ఏదైతుందో రేపు హైకోర్టులో వాదన రాబోతుంది. ఆ అంశం పైన ఇతర
సంబంధించిన అంశాలపై చర్చ. మీరు అందరు పేపర్ చదివిన కాదా ఇవి? వినోద్ కుమార్ గారు కనపడలేదు. ఇవన్నీ పేపర్ చదివిన, ఇవాళ మొత్తం పేపర్లో వచ్చింది. హరీష్ రావు గారు స్వయంగా ఏది ఇస్తుందో జగిత్యాల సభాస్థలి పర్యవేక్షించి వారి సలహాలు సూచనలు, కేసీఆర్ గారి యొక్క సభ అంటే ఏ విధంగా ఉండాలి, ఎట్లుండాలి, సభ్యులు ఎట్లకెళ్ళి రావాలి, ఎట్లకెళ్ళి పోవాలి, మైక్ సిస్టమ్ ఎట్లుండాలి, ఎల్ఈడి సిస్టమ్ ఎట్లుండాలి అని మొత్తం అనుభవాన్ని జోడించి ఏదైతుందో ఇదే విద్యాసాగర్ రావు గారు, మన కొప్పులీశ్వరన్న, వసంత గారు అందరూ ఏదైతుందో మొత్తం ఇవాళ ఏదైతుందో కేసీఆర్ గారు అధ్యక్షులు వారి సలహా సూచనలు వారు ఎవరికే బాధ్యతలు అప్పగిస్తే ఆ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రస్తుతానికి బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యే కాంగ్రెస్ లో తిరుగుతున్నారు. దాని విషయంలో మీరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీరు ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారే. నేనేమంటున్నా, ఎవరమైన రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా మనం ఏదైతుందో బాధ్యత నిర్వర్తించాలి. నేను ఇవాళ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నా బాధ్యత నిర్వర్తిస్తున్నాను చెప్పంటున్నాను. నేను ఆనాడు ఏదైతుందో శాసనసభ రద్దయిన తర్వాత, ఇట్ వాజ్ 1984, శాసనసభ రద్దయిన తర్వాత ఒక పౌరుడిగా ఏదైతుందో స్వేచ్ఛ నాకు ఉంది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేయాలి. ఇవాళ శాసన మండలి సభ్యత్వ పదవి కాలం ముగిసిపోయిందా? నేను ఒక పౌరుణ్ణి, నాకు స్వేచ్ఛ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ విధానాలు ఏదైతుందో నీ ఆశించిన విధంగా కొనసాగుతలేవు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతుందో రాష్ట్ర పార్టీపై పట్టు కోల్పోయింది. రేవంత్ రెడ్డి ఏదైతుందో ఇదో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేసింది. రేవంత్ రెడ్డి ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రభుత్వం ఏదైతుందో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. నేను ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చేరడం ఏదైతుందో నాకు ఇష్టం లేదు. నాకు స్వేచ్ఛ ఉంది పౌరుడిగా. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కొరకు ఏదైతుందో ఒక ఉద్యమ నేత కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ఆయనతో కలిసి పనిచేసే అవకాశం నిజంగా ప్రత్యర్థి పోటీ చేసుకున్నాం ఇద్దరం. అయినా కానీ ఏదైతుందో ఆయన పెద్ద మనసుతోని నేను హక్కులు నాకు అవకాశం ఇచ్చింది. ఇంకా ఇంతకంటే ఏం కావాలనే? నేను రాజ్యాంగ ఉల్లంఘన ఆయన ఇప్పుడు సంజయ్ గారు బీక్ వెళ్ళాలి. ఆయన అమ్మ వసంత గారు చెప్పింది కదా, ఆయన ఎక్కడుండు ఏ పార్టీ ఉన్నది తెలియదు అని చెప్పారు. ఆయన గురించి మాట్లాడితే కూడా తక్కువనవుతుందా? రోజు ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు, ఈ మా ఎమ్మెల్యే గారు, జగిత్యాల ఎమ్మెల్యే గారు, ఆ రాజ్యాంగ పుటలు చదువుకోరు నాయన. 10th షెడ్యూల్ చదువుకో ఏం చెప్తుందో. అభివృద్ధి అంటే మరి పార్టీ పేరాయిస్తే అభివృద్ధి అని చెప్పి అనుకుంటే నువ్వు ముందు పోయి రేవంత్ రెడ్డి చెప్పు, ఆ బీజేపీలో కలవమని చెప్పాలి. నువ్వు నీ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఏది ఇస్తుందో ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేస్తూ అని చెప్పి చెప్తున్నావు కదా. రేవంత్ రెడ్డి గారికి ఏది ఇస్తుందో తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉందా లేదా? రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉందా లేదా? నిజంగా తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉండి ఉన్నట్టయితే నీ ఆలోచనకు అనుగుణంగా అధికార పార్టీతో కలిసి ప్రయాణం చేస్తేనే అభివృద్ధి అవుతుందని చెప్పి భావించినట్టయితే ఇక నేనేం చేయాలి? రేవంత్ రెడ్డి గారు పోయి మోడీ సంకల దొర్రాలి, పోయి మోడీ సంకల దొర్రాలి. ఈ సొత్తులో మరి అది కూడా ఆశ్చర్యం లేదు, అది కూడా ఆశ్చర్యం లేదు. థ్యాంక్ యూ.